పవన్ కళ్యాణ్ గారు గెలుపుని ఓటాన్ని ఒక విధంగా తీసుకునే ఒక ఐడియాలజీ కలిగిన వ్యక్తి. నాకు తెలిసి అందరూ దీన్ని సంబరంగా జరుపుకోవాలని చూస్తూ ఉన్నారు. ఆయనైతే మాత్రం ఆయన ఐడియాలజీలో ఒక 100 మెట్లు ఉంటే ఒక మెట్టు ఎక్కారని నేను అనుకుంటాను. ఈ సందర్భంగా ఏదైతే యువతని నమ్ముకొని యువత ఈ దేశానికి సరైన మార్పుకైనా చేర్పుకైనా దేశ చరిత్ర నిర్మించేది వాళ్ళే అని నిర్ధారించుకొని యువతకు మాత్రమే పిలిపిస్తున్నారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ వల్లనే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. మంచి పేరు భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి దేశ్కి నేత పవన్ కళ్యాణ్ అని ఎన్నో సభల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా యువతకు పిలిపిస్తున్నాం, రేపు వచ్చి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వచ్చి వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా చెప్తూ, తెలంగాణలో మరి జయరాజ్ అనే ఒక పెద్ద కవి ఉంటారు. ఆయన తల్లిదండ్రుల భార్య భర్తల భవిష్యత్తు నీదని తెలుసుకో, వేగము కన్నా ప్రాణమే మిన్నని ఈ రోజన్నా తెలుసుకో, పోయిన ప్రాణం తిరుగురాదని జీవిత సత్యం తెలుసుకో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరా, నడి రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరా. రేపు జరగబోయే కల్చరల్ ఈవెంట్లో పార్టీ ప్రారంభం దగ్గర నుంచి ఈరోజు సభ వరకు, రేపు జరగబోయే సభ వరకు అంచెలంచెలుగా చేసే పోరాటాలని అన్నిటినీ కూడా కల్చరల్ రూపంలో ప్రజలకు చేరువ చేసి పోరాటానికి సిద్ధం చేసి సమాజ నిర్మాణానికి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, రాజ్యాంగ ఫలాలను ఏదైతే అందించాలనుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అందించాలి కాబట్టి గిరిజనులు వెనకబడి ఉన్నారు కాబట్టి గిరిజన ప్రాంతానికి ఒక్కడిగా వెళ్ళి అన్ని సమస్యలు తెలుసుకుని డోలీల మోతలు తప్పించి రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి యువత ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నంలో జాగ్రత్తగా వచ్చి ఈ సభా ప్రాంగణానికి వచ్చి వెళ్తారని తెలియజేసుకుంటూ మీ ఆదాడు మోహన్ రావు, POC పార్వతీపురం. థ్యాంక్ యూ.